ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్లను మాట్లాడుతున్నాను. ఈరోజు చర్ల ఇటిక్యాల గ్రామం, తాడూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లాలోని చిన్నారెడ్డి గారి ఫీల్డ్కి రావడం జరిగింది. అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాము అనే దాని గురించి చిన్నారెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే చిన్నారెడ్డి గారు, ఈ కాటన్ మీదేనండి? మాదే. ఇది ఎన్ని ఎకరాల పొలం అండి? మొత్తం 9 ఎకరాలు. 9 ఎకరాలు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అగ్రికల్చర్? 15 సంవత్సరాల నుంచి చేస్తాం. చిన్నపిల్లల నుంచి లేకపోతే ఎట్లా? చిన్నపిల్ల అంటే 2011 నుంచి. 2011 నుంచి. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 2018. అంటే మ్యారేజ్కి బిఫోర్ నుంచి అగ్రికల్చర్. మీ ఫాదర్ ఫార్మరా? ఫార్మర్. మీకు ఎంత వ్యవసాయ భూమి ఉంది సొంతం? 10 ఎకర్స్. 10 ఎకర్స్. ఇప్పుడు సొంతమే చేస్తున్నావా, కౌలు కూడా చేస్తున్నావా? సో ఇది సొంతం, ఈ పక్కన ఉన్నది కౌలు. సొంతం ఎంత చేస్తున్నావు, కౌలు ఎంత చేస్తున్నావు? 10 సొంతంది, 10 కౌలు. ఏమేమి క్రాపులు పండిస్తావు? మిర్చి, కాటన్. మిర్చి, కాటన్. ఇప్పుడు కాటన్ ఎంత వేసావు? కాటన్ 13 ఎకరాలు వేసాం. మిర్చి ఎంత ఎకరాలు ఉంది? 7. ప్లాంటేషన్ చేసావా? చేసినాం. ఎన్ని రోజులు ఉంది? పక్కలే ఉంది. ఎన్ని రోజులు అవుతుంది? ఎంతో ఒక 20 డేస్ అవుతుంది. 20 డేస్. ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఇది ఏం వెరైటీ అండి కాటన్? ఇది న్యూజివీడ్ వాళ్ళది హాద్య. ఓకే. ఎప్పుడు ప్లాంటేషన్ చేశారు దీన్ని? ఇది May 28. May 28 అంటే జూన్, జూలై, ఆగస్టు 28. 3 నెలలు, 90 రోజులు పంట. దగ్గర 90 రోజుల పంట అవుతుంది. అవును. ఓకే. ఇప్పుడు ఈ వెరైటీకి మీరు దుక్కిలో నుంచి బిఫోర్ అంటే పంటకు ముందే ఏమన్నా బలాలు ఇచ్చారా, లేకపోతే పంట వేసిన తర్వాత బలాలు ఇచ్చారా? అంటే దీనిలో వచ్చేసి కోలేరు కొట్టిన స్టార్టింగ్ లో కోలేరు కొట్టారు. ఎంత కొట్టారు సుమారుగా ఎకరానికి? సుమారుగా ఎకరానికంటే ఇప్పుడు ఒక 3 ఎకరాలు కలిసి ఒక లారీ వచ్చాం. అంటే లారీ వచ్చేసరికి 10 టన్నులు వచ్చింది కోలేరు. 3 ఎకరాలకు పోసామంటే 3 టన్నులు, 3 టన్నులన్నర పోసినట్టు ఒక ఎకరాకి. అది ఎప్పుడు ఎండాకాలం మే నెలలో పోసావా? పంటకు ముందు అంటే ఎన్ని రోజులు ముందే వచ్చిన? అంటే సుమారుగా ఏప్రిల్ నెలలో పోసి ఒకేసారి భూమిలో కల్పించేసావా, కుప్పలు పెట్టావా? భూమిలో కల్పించి దున్నిచ్చి మొత్తం ప్లాంటేషన్ మొత్తం రూట్ అవన్నీ వచ్చినాకనే గింజలు నాటడం. ఓకే. మే 28న ప్లాంటేషన్. డ్రిప్ ఇరిగేషన్ అప్పుడు వర్షాధారం ఈసారి అయితే అప్పుడు మే 28వ తారీఖు వర్షాలు పడ్డాయి ఇక్కడ? మొత్తం టోటల్ వర్షాలు ఈసారి. ఓకే. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత మొక్క పెట్టిన తర్వాత అంటే ఇత్తనం మొలక వచ్చిన తర్వాత సాయిల్ అప్లికేషన్ ఏమి ఇచ్చావు? భూమికి ఏమి ఇచ్చావు? ఓన్లీ 28 ఒక బస్తా వేసిన ఎకరాకి. ఇది పంట పెట్టిన తర్వాత పెట్టి మొలిచి ఒక 15-20 డేస్ తర్వాత. దాని తర్వాత వచ్చేసి ఒక 55 డేస్కు ఇది రెడ్ హార్స్ వేసినాం. రెడ్ హార్స్. ఓకే. ఒక 10 బస్తాలు యూరియా, ఒక 12 బస్తాలు రెడ్ హార్స్ 9 ఎకరాలకి. ఓకే. 2 ఎకరాలు అన్ని 9 ఎకరాలు కలిసి మొత్తం మిక్సింగ్ చేసి వేయించినాం. అయిపోయింది ఫైనల్గా. ఈ రోజు లాస్ట్ రౌండ్ స్ప్రే చేసినాం. ఓకే. ఇప్పుడు ఈ పంట మన భుజాలు ఎత్తుకు పైన వచ్చేసింది. ఇంకో కొంచెం లోపల పోతే మనిషి కూడా కనపడచ్చు. ఓకే. మీరు ఎన్ని కాయలు గుర్తించారు ఒక చెట్లు? ఒక చెట్టుకు ఇప్పుడైతే యావరేజ్ గా 45 to 50 ఉన్నాయి. అంటే 45 నుంచి 50 కాయలు ఉన్నాయి. ఇది వచ్చేసి సాళ్ళకు అనమాట. అంటే అన్నికి నాటేది కాదు. అంటే ఇప్పుడు మీకు 45 నుంచి 50 కాయలు వస్తే ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? వర్షాలు ఈ నుంచి పోయి మంచి సహకరిస్తే 15 నుంచి 20 క్వింటాలు వస్తాయి. అంత వస్తుందా? యాక్చువల్ పోయినసారి ఇదే దాంట్లో పెట్టినాం మేము. ఆల్రెడీ పెడితే మాకు 16 క్వింటాలు వచ్చింది. పోయినసారి కంటే ఈసారి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. కాయలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు 45 to 50 ఉన్నాయి కదా, ఇంకా ఒక 10 నుంచి 20 కాయలు ఇంకా వస్తాయి అనమాట. ఈ గూడలు ఇట్లా మేము లెక్క పెట్టలేదు కదా, ఓన్లీ కాయలు లెక్క పెడితే 45 to 50 ఉన్నాయి. ఓకే. వర్షాలు కరెక్ట్ ఇంకొక ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ వర్షం పడ్డది అనుకో ఎనఫ్. ఇంకా కాకపోతే ఇంకా ఎక్కువ పడ్డది అనుకో మురిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక వర్షం పడి పోయిందంటే 15 నుంచి 20 క్వింటాలు అయితే గ్యారంటీ మాకు. వాస్తవానికి ఈ రైతులు చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెబుతున్నారు. అంటే నేను రైతునే, నాకు కూడా కొన్ని అర్థం కాని విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏమైతుందనంటే ఇంతకుముందు ఒక ఫార్మర్ బిఫోర్ నిన్న ఒక ఫార్మర్ ఫీల్డ్కి పోతే
అతను చెప్పడం ఏంటంటే 30-35 కాయలు ఉంటే నాకు 7.5 క్వింటాలు వచ్చిందండి అని చెప్పాడు. మీరేమన్నా 40 క్వింటాలు ఉంటే 15 క్వింటాలు అంటున్నారు. ఎలా దీంతో వ్యత్యాసం? 35 అంటే వాళ్ళది 2 ఫీట్లకు ఒక చెట్టు ఉంటుంది, 2.5 ఫీట్లకు ఒక చెట్టు ఉంటుంది. ఓకే, నాది ఫీట్కి ఒకటి ఉంటుంది. అంటే మీరు సాల్ తోట పోసారా? సాల్తో పూట వాళ్ళ దాంట్లో ఇప్పుడు 2.5 ఫీట్లకు ఒక చెట్టు ఉంటే ఆ దాంట్లో మన 2 చెట్లు ఉంటాయి మళ్ళా గ్యాప్ లా. ఓకే ఓకే, అంటే విత్తన సాంద్రత 4 చెట్లు వస్తాయి మనవి, వాళ్ళ 2 చెట్లు వస్తాయి. 4 చెట్లకు వాళ్ళు చెప్పింది కరెక్టే, 7.5 అన్నాడు కదా, డబల్ వేసుకోవాలి. ఓకే, అంటే 7.5 15 అంటే 2 చెట్లు ఉంటాయి కాబట్టి అది 30 కాయలు, ఇది 30 కాయలు, 60 కాయలు అవుతున్నాయి కాబట్టి ఒక ఎకరాకి ప్యాకెట్ సగం పడుతుంది ఏది అనికి నాటితే. కాకపోతే నేను ఎకరాకి 4 ప్యాకెట్లు నాటిస్తా. ఓకే, వాళ్ళు ఏమన్నా అచ్చు విధానంలో వేసి స్క్వేర్ టైప్ లో వేస్తేనేమన్నా ప్యాకెట్ నరబట్టింది, నువ్వేమన్నా సాల్ తోట పోసినట్టు పోస్తున్నావు కాబట్టి 4 ప్యాకెట్లు పడుతుంది. ఆ 4 ప్యాకెట్ల విత్తనాలు భూమిలో ఉండి డెవలప్ అయినాయి కాబట్టి సాంద్రత పెరిగి 40 కాయలు కాసిన కనుక 15 క్వింటాలు పక్క వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకు 45 నుంచి 50 అయింది, ఇంకో 15-20 కాయలు అయితే కాస్త కంపల్సరీ. ఓకే, వర్షాలు సహకరిస్తే 15 నుంచి 20 క్వింటాలు అయితే పక్క వస్తుంది. కాకపోతే లాస్ట్ టైం ఇందులో వేసినాం ఇంత మంచి లేకుండా, అంటే 16 క్వింటాలు వచ్చింది. కాకపోతే దానికంటే ఈసారి ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ ఎక్కువ. అంటే ఈసారి ఏంటంటే రెడ్ హార్స్ అనేది కొత్తగా వేసినాం. ఓకే, ఇంతకుముందు వేయలేదన్నమాట. ఓకే, దీని కాడికి 12 బ్యాగులు కొత్తగా వేసినాం. ఫస్ట్ అడుగు పిండి వేసినాం, తర్వాత యూరియా రెడ్ హార్స్ కలిపి 2 సార్లకి క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా దీనిలో ఏనికి ఛాయిస్ లేదు, వేయలేరా అని చెప్పేసి ఉక్కంగా బంద్ చేయించినాం. మందు ఉక్కంగా కొట్టాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి డ్రోన్ తోటి కొట్టించింది ఈరోజు. ఓకే ఓకే, అయితే ఇప్పుడు మామూలుగా 15 క్వింటాలు 20 క్వింటాలు కాటన్ తీయటం అంటే గుంటూరు, కృష్ణా, ఆంధ్ర బెల్ట్లో ఉన్న ఫార్మర్స్కే సాధ్యం అనేది ఒక అపోహ ఉంది. కరువు ప్రాంతమైన మన మహబూబ్నగర్ జిల్లాలో కూడా 20 క్వింటాల కాటను తేలికపాటి భూముల్లో, ఇవేది సారవంతమైన భూమి కూడా కాదు, ఇసుక నేల. లాస్ట్ ఇయర్ ఉడకంగా 17-18 క్వింటాలు మా విలేజ్ దగ్గర ఉడకంగా వచ్చింది, తుమ్మలసూరు అనే విలేజ్. అంటే దాదాపు కొంతమంది కరెక్ట్ మనం చెప్పి మెయింటైన్ చేయించే వాళ్ళకు కొంతమంది 15 పైన తీసిర్రు. మీరు ఈ రెడ్ హార్స్ వాడిన తర్వాత మొక్కలో మీరు ఏం గమనించారు? మొక్కలు ఏం గమనించలే, మనకు తెగులు అనేది లేదు, చెట్టు అనేది నల్లదనం మీదనే ఉంది. ఓకే, రెడ్గా అయితే లేదు, మొత్తం ఒకటేసారి పిండి వేసినాం కాబట్టి. యాక్చువల్ గా ప్రతి ఒక్క రైతుకంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సార్లు వేసేవాళ్ళు. మనం మాత్రం ఈసారి 2 సార్లు వేసినాం. ఇంకా 3 సార్లు వేయడానికి ఛాయిస్ లేదు, ఇంకా వేసినా కనుక వేస్ట్ అని చెప్పేసి ఆ రెడ్ హార్స్ వేసి వదిలేసినాం ఫైనల్ గా. ఓకే, మీరు ఈ ఎరువులు, పురుగు మందులు డీలర్ గా కూడా ఉన్నారు కదా, మీ షాప్ పేరు ఏంటండి? నా షాప్ పేరు శ్రీ బాలాజీ గణపతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్. బాలాజీ గణపతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్. ఇప్పుడు ఈ రెడ్ హార్స్ ఏదైతే గుళికలు క్రాప్స్ న్యూట్రియంట్స్ వాళ్ళది మీరు వాడారు కదా, అయితే దాంట్లో ఏముంటది అనేది మీకు తెలుసా? అందులో ఏ మందు ఇచ్చారనేది తెలుసా? అంటే ఈ రెడ్ హార్స్ అనే దాని గురించి మాకు ఇంతకుముందు గతం తెలియదు. ఈసారి క్రాప్ న్యూట్రియంట్స్ వాళ్ళది, దీనిలో రెడ్ హార్స్, దీనిలో కొన్ని పోషకాలు ఉంటాయి, మీకు ఫల్విక్, సీవీడ్, ఎమినో యాసిడ్, ఈ 4 ఉండడం వల్ల మనకు భూమిలో బలోపేతం చేస్తుంది మొక్కను. చాలా మంచిగా ఇట్లా స్వయంతో ఇట్లా ఉంటది. అదని చెప్పేసి అంటే మనం ట్రయల్ గా ఒక 2 ఎకరాలకు వేపించి దాదాపు నాకున్న కస్టమర్ ఎంతమంది రైతులు ఉన్నారో అంతమందికి వేపించిన వాళ్ళకి ఒక 50% వేపిస్తే ఒక 20% కొంతమంది దాంట్లో చేలకు మేము పోలేము, మాకు వీలు కాదని చెప్పేసి వాళ్ళు వేయలేదు. వాళ్ళు ఏమో కొద్దిగా మొత్తం ఎరుపు వచ్చేసిన చేళ్ళు. ఈ వేసిన కాడికి మాత్రం దీనిలో మొత్తం అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి మంచిగా చేను అయితే మంచిగా ఉంది ఈసారి. పోయినసారి కంటే మాకు దిగుబడి ఎక్కువనే వస్తుంది అని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. అదే విధంగా దీనిలో సూక్ష్మజీవులు ఇవన్నీ ఏరు వ్యవస్థను ఇంతకుముందు మొత్తం ఖరాబ్ చేస్తూ, అంటే ఇట్లా మామూలుగా ఏది ఉన్నా కనుకంగా అంత ఖరాబ్ అవుతుంది. దీని వేయడం వల్ల మనకు మొక్క ఎదుగుదల కానీ, మంచిగా గ్రోత్ రావడం కానీ, కాయ సైజ్ పెరగడం కానీ, ఏ గూడ డ్రాప్ కాకుండా ఉండడం కానీ, ఫ్లవరింగ్ మంచి రావడం కానీ, చేను నల్లగా ఉండడం కానీ, ఇవన్నీ ఇది వేయడం వల్ల ఇవన్నీ, అంటే మనం ఇంతకుముందు వేరే పొటాష్ వేసినాం, ఇది ఆ పొటాష్ బదులు ఈ ప్లేస్లో రెడ్ హార్స్ మాకు క్రాప్ న్యూట్రిషన్స్ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ట్రయల్ చేసి మనం వేయడం జరిగింది. ఈసారి దానివల్ల అయితే మంచిగా రిజల్ట్ అయితే ఎక్సలెంట్. మాకు 15 క్వింటాల్ 16 క్వింటాల్ లాస్ట్ టైం వచ్చింది, కానీ ఈసారి ఒక 20 క్వింటాల్ పైనే వస్తుందని మేము ఆశపడుతున్నాం. అయితే ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు పెస్టిసైడ్ డీలర్షిప్ ఉన్నారు కదా,
90% మీ షాపులోకి వచ్చే మొత్తం కెమికల్ మందులు. అవును కదా? అవును. అవునా? ఈ ఆర్గానిక్ అనేది నాకు తెలిసి వీళ్ళే క్రాప్సీ న్యూట్రియంట్స్ వాళ్ళే మీ దగ్గరికి వచ్చినట్టు. మా దగ్గరికి వచ్చారు కదా? ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ వేయడం వల్ల మనకు ఏంది, మన పొలం గుడకంగా ఖరాబ్ కాకుండా ఉండదనే లెక్కలనే మనం ఈసారి వాడడం జరిగింది. వాడడానికే మనకు రిజల్ట్ రూపంగా నెంబర్ 1 అనిపిస్తుంది. ఈ ఫర్టిలైజర్ ఇవన్నీ వాడడం వల్ల కొద్దిగా భూమి సారం కోల్పోతుంది. అంటే మనం అది ఎప్పుడైనా 3-4 సార్లు వేసేది. ఈసారి ఫస్ట్ అడుగుపిండి వేసినాక తర్వాత రెడ్ హార్స్ యూరియా కలిపి వేసినాం. అంతటితోటే ఇంకా ఇది క్రాప్ అయిపోయింది. అంటే ఇంకా 70% అయిపోయింది. ఇప్పటికైనా మాకు 20 క్వింటాల పైన వస్తుందని ఆశిస్తున్నాం. వర్షాలకి నాకు సహకరిస్తే, వర్షాలు ఎక్కువ పడితే మురిగిపోతే దానికి నేనేం చేయలేదు, ఎవరో ఏం చేయలేదు. ప్రకృతి ఇప్పుడు రైతు పరిస్థితి మొత్తం కూడా ప్రకృతి మీదే ఆధారం. అదే ప్రకృతి దేవుడు కరుణిస్తే 10 రూపాయలు జేబులోకి వస్తాయి, లేకపోతే కొంత నష్టపోవాల్సిందే. అన్నిటికీ ఇన్సూరెన్సెస్ అవి ఇవి క్లెయిమ్స్ ఉన్నాయి, కానీ రైతుకి ఏ క్లెయిమ్ లేదు, ఏ ఇన్సూరెన్స్ లేదు. తోటి వర్షం పోయినా కానీ ఉడకంగా ఏం నో ప్రాబ్లం ఎనఫ్. ఎందుకంటే ఈ 10 నారాలంటే మినిమం 15 days అవుతుంది. ఓకే. నెక్స్ట్ మంత్ ఈ టైంలో పత్తి పికింగ్ చేయొచ్చు. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఈ పంట పండిస్తారు కదా, ఓకే, ఈ పంట అయిపోయిన తర్వాత మళ్ళా పంట వేస్తారా? మొక్కజొన్న వేస్తాం. అప్పుడు మొక్కజొన్న వేసేటప్పుడు ఈ పత్తి చెట్లను ఏం చేస్తారు? ఈ పత్తి చెట్లను కొట్టిచ్చేసి ఏం చేస్తారు అంటే భూమిలో కలుపుతారా, లేకపోతే కొవ్వు చేసి తగలబెడతారా? అంటే వర్షంగినంగా, అంటే తొందరగా వర్షం క్లైమేట్ గినంగా ఉందనుకో కొట్టిచ్చేసి ఎంబడి అది చేస్తాం. కొట్టిచ్చేయటం అంటే ఎట్లా? భూమిలో కలుపాం, కొట్టి ఒడ్డు కొడతాం. ఒకవేళ మనకు టైం ఉందనుకో రూటర్ కొడతాం, సూపర్ తల్లి ఇంకో రూటర్ కొట్టి నీళ్ళేసి గింజేస్తాం మొక్కజొన్న. అయితే ఇప్పుడు మీరు చేసే పని కరెక్టే కాదని నేను అన్నాను, కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన భూముల్లో మనం అడ్వాన్స్డ్గా కెనాల్ వాటర్ రావటం కానీ, నీటి లభ్యత పెరగటం ద్వారా కానీ మనం పంట వేసుకుంటే వెళ్ళటం వల్ల మన మహబూబ్నగర్ జిల్లాలో తేలికపాటి భూములు ఎక్కువగా ఉంటాయి, బలవర్ధకమైన భూములు కాదు. అలాంటప్పుడు ఏమైందంటే మనం ప్రతికూల పరిస్థితుల్లో కూడా పంటలు పండించడం ద్వారా భూమిలో సారాన్ని తొందరగా తీసేస్తున్నాం. అంటే ఒకళ్ళు ఎక్కువ పంటలు పండించాలి, ఎక్కువ ఆదాయం పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అయితే బలం లేని భూముల్లో ఇలా పంట వేసేటప్పుడు ఇప్పుడు మీరు ఈ కాటన్ ఉందనుకో 2 రోజులు నెక్స్ట్ పంట వేసేది ఒక 10 రోజులు టైం తీసుకుంటాం. ఓకే. కానీ ఈ పత్తి చెట్టు ఏదైతే ఉందో పంట భూమిలో కొట్టిన తర్వాత క్రాప్సీ న్యూట్రియంట్స్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఇప్పుడు నువ్వు సూపర్ వేస్తున్నాను అంటున్నావు కదా, అది కుళ్ళిపోవడం కోసం మైక్రోస్ అంటే సూక్ష్మజీవులు, ఇప్పుడు రెడ్ హార్స్లో ఇచ్చిన సూక్ష్మజీవులు ఇవి కాకుండా ఇంకా చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. వాళ్ళని అడిగితే ఒక 5-6 లీటర్స్ లిక్విడ్ ఇస్తారు. ఓకే. అది పంట మీద కొట్టిచ్చేసిన తర్వాత నేల మీద స్ప్రే చేసేస్తే ఆటోమేటిక్గా డీకంపోజ్ అయిపోయింది, మాన్యూర్ అయిపోయింది. అదే తద్వారా మన భూముల్ని సారవంతం చేసుకోవచ్చు. కాబట్టి మీ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ నుంచి చిన్నగా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించకపోతే, మనం ఇప్పుడున్న కెమికల్ ఫర్టిలైజర్స్ తోటి పంటలు తీసుకుంటా పోతే ఇంకో 5-6 ఇయర్స్లో ఇంత బ్రహ్మాండంగా 20 క్వింటాలు నీకు దిగుబడి ఇచ్చిన భూమి రేపు 5 క్వింటాలు కూడా రాదు. అందులోనూ మనకేందనంటే ఇవి తేలికపాటి భూములు, తొందరగా సారాన్ని కోల్పోతాయి. అందుకోసం ఆ పరిస్థితి రాకుండా మీరు డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఉన్నారు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని మీరు చేస్తూ ఇతరులకు ప్రోత్సహించినట్లయితే మన పిల్లలకు కూడా మన భూములు సారం కోల్పోకుండా మంచి దిగుబడులు ఇయ్యేలా. దిగుబడి అని అంటే సారవంతమైన నేలల రైతులే తీస్తున్నారు అనేది ఒక అపోహ, అదే నిజం అనుకుంటున్నారు. కానీ సారం లేని భూముల్లో కూడా హై అండ్ టెక్నాలజీ మైక్రోబియల్ యాక్టివిటీ ద్వారా సారం లేని భూముల్లో కూడా సారవంతమైన భూములతో పాటు దిగుబడులు తీయొచ్చు అనేది మీరు ఈ పని ద్వారా ఇప్పుడు చేసిన వ్యవసాయం ద్వారా నిరూపిస్తున్నారు. ధన్యవాదాలండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.